అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. నోటికాడ ముద్దను లాగేసుకుంటూ ఉన్నారు. నోటికాడ ముద్దను లాగేసుకుంటూ ఉన్నారు. మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. అమెరికా చైనా మధ్య ఈ టారిఫ్ల వార్ నడిచినప్పుడు చైనా కేంద్రంగా ఎక్కువ యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్నటువంటి ఆ సంస్థ, యాపిల్ సంస్థ, వాళ్ళ ఉత్పత్తిని పూర్తిగా భారత్కు మారుస్తాము అని, ప్రపంచం ఉపయోగించే ఎక్కువ యాపిల్ ఉత్పత్తులన్నీ భారత్ నుంచే మేము తయారు చేయబోతున్నామని స్వయాన యాపిల్ CEO టిమ్ కుక్కే ప్రకటించారు కదా. అండ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఈ పోరు జరిగినప్పుడు, పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు అందరం మనం ఏమని మాట్లాడుకున్నాం, అరే చైనా నుంచి యాపిల్ అనేది భారత్కు వచ్చేస్తుంది, స్వయాన ఆ సంస్థ CEOనే ప్రకటించారు. అదే జరిగితే చైనాకు డెఫినెట్లీ ఒక గ్లోబల్ యాక్సెస్ చైనే తెగిపోతుంది, చాలా సంస్థలు వచ్చేస్తాయి. సో దాన్ని ఏమైనా చైనా నుంచి యాపిల్ సంస్థ ఇండియాకు వచ్చేయడాన్ని ఏమైనా అడ్డుకోవడం కోసం ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా రైజ్ చేస్తున్నారా అనే అనుమానం ఉంది అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం. సీన్ కట్ చేస్తే చైనా నుంచి యాపిల్ భారత్కు వెళ్ళడానికి వీల్లేదు అని స్వయాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిమ్ కుక్తో మాట్లాడి చెప్పారట, మీరు భారత్లో ఇవి తయారు చేయడం మాకు ఇష్టం లేదు అని. ఈ విషయాన్ని వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రకటించారు. నిన్న ఖతార్లో డొనాల్డ్ ట్రంప్ యాపిల్ CEO సమావేశమయ్యారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, నిన్న నాకు యాపిల్ టిమ్ కుక్తో చిన్న సమస్య ఎదురైంది. ఆయన యాపిల్ ఉత్పత్తి కోసం నిర్మాణాలను భారత్లో చెయ్యాలి అని చెప్పి అనుకున్నారు. నేను టిమ్ కుక్కి చెప్పాను, నాకు అది ఇష్టం లేదు అని. దానికి టిమ్ కుక్ కూడా సరేనని అమెరికాలో ఉత్పత్తి పెంచుతాను అని చెప్పారు. సంతోషం, యాపిల్ భారత్లో కాకుండా అమెరికాలో ఉత్పత్తి పెంచుతుందని అని చెప్పి అక్కడితో ఆగలే. నేను ఆయనకు ఇంకో విషయం కూడా చెప్పాను, మనం భారత్ మనకు చాలా ఆఫర్ చేస్తూ ఉంది, మన ఉత్పత్తుల మీద చాలా వాటి మీద 0 టారిఫ్ భారత్ ఆఫర్ చేస్తుంది. ఇంతవరకు నేను బయట పెట్టలేదు. భారత్ అంటే అమెరికాతో 0 టారిఫ్ ఆఫర్ చేస్తున్నాడు, అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు, ఆఫర్ చేస్తూ ఉంది. సో త్వరలో ఆ డీల్ జరగబోతూ ఉంది. మీరు అమెరికాలోనే యాపిల్ ఉత్పత్తి చేయండి, భారత్తో 0 టారిఫ్ డీల్ అనేది సెట్ చేస్తాము. సో మీరు భారత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికాకి రండి అంటే యాపిల్ CEO సరే అన్నారట. భారత్కి రావాల్సింది నోటి దగ్గర లాగేసుకున్నారు, నోటి దగ్గర యాపిల్ను లాగేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడే చెప్పిన తర్వాత, అమెరికా అధ్యక్షుడే మాట్లాడిన తర్వాత, టిమ్ కుక్ సరే అన్న తర్వాత, ఇప్పుడు మరి మొన్న మనం అసలు టిమ్ కుక్ ఏమన్నారు, 2026 వచ్చేసరికి అమెరికాలో ఉపయోగించి 80% యాపిల్ ఉత్పత్తులు భారత్ నుంచే పోతాయని చెప్పారు. సీన్ కట్ చేస్తే భారత్లో యాపిల్ ఉత్పత్తి చేపట్టడం అమెరికా అధ్యక్షుడికి ఇష్టం లేదట. అదే విషయం యాపిల్ CEOకి చెప్పారట, దాన్ని అంగీకరించారట. సో వాళ్ళు అమెరికాలో ఉత్పత్తి చేయబోతున్నారట.